ముందు స్టోలింగ్ కొట్టి మిషన్ చెప్పినా మార్కింగ్ ఇచ్చినా ఏం వదలం. 10 సార్లు అయిపోయింది. పంట రావడానికి అడిగిన రేపు పొద్దున 24 గంటలు ఏంటంటే నాగులపాలెం గ్రామం నుండి మా ప్రజలు వందలాది మంది ప్రజలు రోడ్డు మీదకి రావడానికి ముఖ్య విశేషం ఏంటంటే ఈ ఓటరేవు పిడుగురాళ్ళ రోడ్డు పూర్తి కాకుండానే మాకు సర్వీస్ రోడ్డు ఒకటి నాగులపాలెం వెళ్ళడానికి సర్వీస్ రోడ్డు లేదు. ఈ దగ్గరలోనే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఉంది. దాంట్లో దాదాపుగా 800-900 మంది పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వర్ష ప్రభావం వల్ల వేలాది ఎకరం నీట మునుగుతుంది. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల శనగ పంట కానీ అన్ని ఇళ్ళకి చేరినాయి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓడరేవు పిడుగురాళ్ళ రోడ్డు పూర్తి కాకుండానే పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేయటం చాలా బాధాకరం. అది కూడా కారంచేడు నుంచి నాగులపాలెం నుండి కారంచేడు వెళ్ళడానికి 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది గమనించాలి. త్వరలో మాకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని మేము వెంటనే ఈ రోజు పరిష్కారం తేలే వరకు, ఈ రోజు కాదు 10 రోజులైనా సరే ఇక్కడ భోజన వసతి కల్పించి రోడ్డు మీద ఉంటారని సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని అందరు అధికారులకి తెలియజేస్తారని కోరుకుంటున్నాం.